మన టైం వచ్చింది. మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలి అనుకునే వారికి ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్ సివిలియన్స్ ఆర్మీలో చేరి తమ వంతు సాయం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మనకు తెలుసు, ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మన భారత సైన్యం ఎంతగానో పోరాటం చేస్తుంది. పోరాటమే కాదు, కొంతమంది సైనికులు వీరమరణం పొందుతున్నారు. వారితో పాటు మనం కూడా చేరుదాం. దేశానికి సేవ చేసే సమయం వచ్చేసింది. అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఈ టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్కి డిగ్రీ పాస్ అయిన ఎవరైనా అర్హులే. అంతేకాకుండా ఇందులో ఎన్సీసీ చేసిన వారికి ప్రత్యేక రిజర్వేషన్ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బు. మీరు చూస్తున్నారు ఎస్ట్రూత్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణ పౌరులను ఆర్మీలో చేర్చుకోవడం కోసం టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ సైన్యాన్ని భారత ప్రభుత్వం 1949లో టీఏ యాక్ట్ ద్వారా ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్ మే 12, 2025లో విడుదల కానుంది. దీనికి దరఖాస్తు చివరి తేదీ జూన్ 10, 2025 రాత్రి 11:55 వరకు. దీనికి సంబంధించి రిటన్ టెస్ట్ జూలై 20, 2025లో ఉంటుంది. ఈ జాబ్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మ్యారేజ్ స్టేటస్ వచ్చేసి అన్మ్యారీడ్ అయి ఉండాలి. వయస్సు 18 నుంచి 45 సంవత్సరాలు అయి ఉండాలి. విద్య గుర్తింపు పొందిన ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫిజికల్ మరియు మెడికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి. హైట్ వచ్చేసి పురుషులు కనీసం 160 సెంటీమీటర్స్, అలాగే స్త్రీలు వచ్చేసి 152 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. అలాగే హైట్ కు తగ్గ బరువు కలిగి ఉండాలి. చెస్ట్ పురుషులకు మాత్రమే కనీసం 77 సెంటీమీటర్లు ఉండాలి. ఊపిరి పీల్చుకున్నప్పుడు 82 సెంటీమీటర్లు కావాలి. ఈ జాబ్ కు సంబంధించి రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటాయి. రిటన్ టెస్ట్ కు సంబంధించి జూన్ 20, 2025 ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో పేపర్ 1 రీజనింగ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథ్స్ ఉంటుంది. పేపర్ 2లో జీకే ఇంగ్లీష్ ఉంటుంది. ఈ 2 పేపర్లు 100 మార్కులకు ఉంటుంది. వీటికి కట్ ఆఫ్ మార్క్ కింద 0.3% ఉంటుంది. అంటే 3 తప్పులకు 1 మార్క్ తీసేస్తారు. ఎగ్జామ్ టైం 2 hours ఉంటుంది. రిటన్ టెస్ట్ పాస్ అయిన వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ సైకాలజీ టెస్ట్. థర్డ్ జీటీఓ టాస్క్ అంటే డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, కమాండింగ్ టాస్క్, స్పీచ్ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ. ఇందులో వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్, దేశభక్తికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ డెసిషన్ ఉంటుంది. ఈ జాబ్ లో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే జేసీఓ స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. సి సర్టిఫికేట్ ఉన్న వారికి రిటర్న్ టెస్ట్ ఉండదు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వచ్చు. బి సర్టిఫికేట్ ఉంటే రిటర్న్ టెస్ట్ లో 10 మార్కులు బోనస్ గా కలుస్తాయి మరియు కొంత రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఏ సర్టిఫికేట్ ఉంటే ఎగ్జామ్ లో 5% బోనస్ కలుస్తుంది, మరికొంత రిజర్వేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ నీ యొక్క శిక్షణ మరియు క్రమశిక్షణ స్కిల్స్ ని చూపిస్తుంది. ఎన్సీసీ ఎందుకు స్పెషల్? ఎన్సీసీ క్యాడెట్లకు డ్రిల్, షూటింగ్, ఫిజికల్ ఫిట్నెస్, లీడర్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ఇవి టీఏ రిక్రూట్మెంట్ లో సెలక్షన్ కి బాగా హెల్ప్ అవుతాయి. అందుకే ఈ రిక్రూట్మెంట్ లో ఎన్సీసీ వారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే ర్యాంకును బట్టి జీతాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లెఫ్టినెంట్ ర్యాంకు లెవెల్ 10 కి 56,100 నుంచి 1,77,500 వరకు శాలరీ ఉంటుంది. అలాగే కెప్టెన్ లెవెల్ 10B కి 61,300 నుంచి 1,93,900 వరకు ఉంటుంది. మేజర్ లెవెల్ 69,400 నుంచి 2,07,200 వరకు ఉంటుంది. లెఫ్టినెంట్ కల్నల్ లెవెల్ 12A 1,21,200 నుంచి 2,12,400 వరకు ఉంటుంది. కల్నల్ లెవెల్ 13 1,30,600 నుంచి 2,15,900. బ్రిగేడర్ లెవెల్ 13A 1,39,600 నుంచి 2,17,600 ఉంటుంది. వీటితో పాటు అలవెన్స్లు ఉంటాయి. టెరిటోరియల్ రిక్రూట్మెంట్ ని ప్రస్తుతం భారత సైన్యంలో పనిచేస్తున్న సైనికుల కోసం చేస్తున్నారు. అంటే భారత సైన్యానికి సహాయకులుగా ఈ సైన్యం ఉండబోతోంది. వారి విశ్రాంతి సమయంలో వీరు డ్యూటీలు చేయడం, వారికి అత్యవసర సమయంలో అందుబాటులో ఉండి వారి బదులు వీరే యుద్ధం చేయడం, ఇలాంటి పనుల కోసం ఈ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. తప్పకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. దేశ సేవ కంటే గొప్పగా ఇక ఏముంటుంది. ఈ జాబ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు 500 ఉంటుంది. చెల్లింపు విధానం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. హోప్ యూ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటాను. ఈ వీడియో కింద మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్.